ముసలమ్మ ఊళ్ళోకి వెళ్ళింది, వచ్చేంత వరకు ఆగు. నేను ఇప్పుడు స్నానం చేయాలి. నేను చేయించడం ఏమిటే? ముసలమ్మ ఊళ్ళోకి వెళ్ళింది అన్నానా? అటెళ్ళి కూర్చోపో, కూర్చో పో పో. అసలే పనిలో ఉంటుంది. బట్టలేసుకో, బట్టలేసుకో. కళ్ళు మూసుకున్నావేంటి లారీ? కనపడకుండా ఉండడానికి. మరి నువ్వు నాకు చక్కగా కనపడుతున్నావుగా. నీకు నేను ఉత్త లారీలాగే కనపడుతున్నాను, కానీ నువ్వు నాకు బాయిలెట్ తెలిసిన లారీలా కనపడుతున్నావు. నువ్వు స్నానం చేస్తేనే బట్టలు వేసుకుంటాను. నువ్వు అక్కడే ఉండు, నువ్వు అక్కడే ఉండు. వచ్చేస్తా, ఇదిగో వస్తున్నా. ఏంటే అంత నవ్వుతున్నావు? అదేంటో నాకు కూడా చెప్తే నేను కూడా నవ్వుతాగా. అయితే నువ్వు బట్టలు ఇప్పేసి లారీ చేత దుప్పటి కట్టేసుకున్నావు. శివ 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 ఏంటి? ఇందాక నుంచి నన్ను శివాలెత్తించింది. ఏం చేసిందిరా? ఏం చేసిందా? స్నానం చేయించమని దీని బట్టలిపి నా మొహం మీద కొట్టింది. ప్రతిదానికి దీన్ని వెనకేసుకుని వస్తావు కదా, అసలు దీనికి ఏం చేయాలో ఏం చేయకూడదు వివరంగా చెప్పలేవా? ఏంటమ్మా ఇది? అట్ట ఒంటి మీద బట్టలు లేకుండా ఉండకూడదు. బట్టలు ఎందుకు వేసుకోవాలి? సిగ్గు దాచుకోటాకమ్మా. సిగ్గంటే ఏంటి? సిగ్గంటే తలగొక్కడం. అబ్బా ఇలా రా. లారీ, నాకు మామ సిగ్గంటే ఏంటో చెప్పేసింది. తప్పమ్మా, ఆడవాళ్ళ రహస్యాలు మగవాళ్ళకి చెప్పకూడదు. అందుకని ఎవ్వరూ కూడా ఒంటి మీద బట్టలు లేకుండా ఉండకూడదు. అందుకని ఎవ్వరు కూడా ఒంటి మీద బట్టలు లేకుండా ఉండకూడదు. నా తల్లి, నా తల్లి. ఎవ్వరు కూడా ఒంటి మీద బట్టలు లేకుండా మొండి మొలతో ఉండకూడదు. ఓని వేసుకొని కాలేజీ పిల్ల కలర్ఫుల్గా ఉందో. అది ఓని కదండి, ఈ పంచ మీరు కట్టుకున్నప్పుడు కంటే అది కట్టుకుంటేనే బాగుందండి. సిగ్గును దాస్తున్నాను. తెలిసేలా చెప్పు. మొండి మొలతో ఏమైనా ఉండొచ్చా? ఉంటే బానే ఉంటది. ఉండకూడదు. గేదెలు మాత్రం బట్టలు లేకుండా ఎందుకు ఉండాలి? సిగ్గేదు. మనకెన్నో రకాలుగా ఉపయోగపడుతున్న గొర్రెలకి, బర్రెలకి, పక్షులకి, పందులకి బట్టలు వేయాల్సిందే. పందులుకా? పందులకి తీరా ఇలాంటి కామందులు కళ్ళు పడకుండా ఉండడానికి. ఒరే ఊరుకోరా, అదేదో చెప్పు, చెప్పేది అసలు దాని కాదు, ముందు నిన్నాలని. మా మామని ఏమైనా అన్నా అంటే జంక్షన్ జామ్ అయిపోద్ది. ఏంటే విసిలేటే? పో బయటికి పో. కేసే, ఇక లాభం లేదురా. ఇది ఇంకా ఇక్కడే ఉంటే ఊళ్ళో వాళ్ళందరి ముందు మన పరుగు పోద్ది. దీని అడ్రస్ ఏంటో కొనుక్కుని దీని ఇక్కడి నుంచి వెంటనే బయటికి కట్టాలి. కూర్చో, 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 కూర్చో. లారీ కుండపై కర్మ. అడ్రస్ ఏంటో కనుక్కో. కొండ చచ్చిపోయింది. ఎన్నెలమ్మా? ఏంటమ్మా? నీ అడ్రస్ ఏంటమ్మా? అడ్రస్ అంటే ఏంటమ్మా? జంక్షన్ జామ్ అయిపోతాయి. మర్యాదగా అడ్రస్ ఏంటో చెప్పు. ఏంటండి, ఏదో లారీ కథను మర్యాదిస్తుంటే దగ్గర రెచ్చిపోతున్నారు. మాకు కూడా కోపడ్డ వచ్చు, కళ్ళు చేయడం వచ్చు. సరే, అడ్రస్ చెప్పు. చెప్తా. పెద్ద నీకే ఉన్నారులే, డొక్కు ముసలిది, తిక్క క్లీనర్. నాకెవరు లేరనుకుంటున్నారా? ఉన్నారా? నాకు ఉన్నారు.
బెదరు బండి లైన్ లోకి వచ్చేసింది. అదే స్పీడు, గేర్ మార్చొద్దు, బ్రేక్ వేయొద్దు. రాణి రాణి. నాకు తాత ఉన్నాడు, ఆ, ఒక మామ ఉన్నాడు. ఆ తాత్పర్యం ఏం పేరమ్మా? ఆ, తాత పేరు చెప్పు. తాత పేరు చెప్పు. ఆ, గాంధీ తాత. గాంధీ తాత. మావ పేరేంటి తల్లి? చందమామ. చందమామ. అప్పుడు రేడియో మావ, టీవీ అన్నయ్య కూడా ఉన్నట్టున్నారు. నీకెలా తెలుసు? అడ్డు చెప్తా. రై అడ్రస్ చెప్తుందట. అలాగే బదులు బుర్రలో ఎక్కించుకుంటాను. చెప్పు. మా నాన్న పేరు అక్బర్ బాదుషా. ఈ పేరెక్కడో తగిలినట్టుందిరా. ఎక్కడో తగలవేంటి భయ్యా, పక్క ముస్లిం ఫ్యామిలీ. ఫేస్ కట్ చూస్తే తెలియట్లా? నీకెందుకు ఉర్దూలో మాట్లాడి మొత్తం మ్యాటర్ లైన్ చేస్తాను. బహన్ భయ్యా, हम आपका कौन है? तुम्हारा बाप का नाम बोला अच्छा है, तुम्हारा एड्रेस बोलो. భయ్యా బోల్తా. बोलो बहन बोलो. కుతుబ్ మినార్ పక్కన. अच्छा, कुतुब मीनार का पीछे. తాజ్ మహల్ ఎదురు. बहुत अच्छा, ताजमहल का नीचे. చార్మినార్ ఎదురు సందు ఇంద్రప్రస్థ. దొరికేసింది. ఏంటో దొరికింది. అదేదో తిక్కది అడ్రస్ వాగుతుంటే ఏంటి దొరికింది? ప్యాసింజర్ జర ముస్లిం బాయ్. నాకేదో ఉర్దూ వచ్చి కాబట్టి ఇంతవరకు మేనేజ్ చేశాను. నీకెందుకు పద ఉత్తరం కొట్టించదు పదా. టీచరమ్మా, అర్జెంటుగా ఓ ఉత్తరం రాయాలి. పెన్ను పేపర్ తీసుకురా. ఉత్తరవా? ఎవరికి? ఏం లేదు, ఆ పిచ్చిదాని అల్లరి బాగా ఎక్కువైపోయింది. దాని చివరికి భయపడితే అడ్రస్ చెప్పింది. వాళ్ళని రమ్మని వెంటనే నువ్వు హిందీలో ఉత్తరం రాయాలి. ముందు అడ్రస్ రాసేసుకోండి, మళ్ళీ మర్చిపోతాను. అక్బర్ బాద్షా, కుతుబ్ మినార్ పక్కన, చార్మినార్ వెనక, తాజ్మహల్ ఎదురు, ఇంద్రప్రస్థ. అయ్యో, అదేంటండి అడ్రస్ చెప్తే నవ్వుతున్నారు? ఇది అడ్రస్ ఏం కాదు. పెన్ను లేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. అది నమ్మి పేరు పిచ్చి వాళ్ళయ్యారు. దాంతి ముస్లిం ఫేస్ కట్. నీకు ఉర్దూ బాగా వచ్చు. అబ్బే, నాకు తెలిగే తెలియరాదు. నిన్ను దొరదెక్కి దుకాణం పెట్టాలనుకున్నారు, ఆ నర్సుగాడు వచ్చి ఎకారం పుట్టించాడనమాట. అదేరా నా బ్యాడ్ లక్. ఆ టెంపర్ బాడీకి జంపర్ అయిపోదాం అనుకున్నాను. మధ్యలో నర్సుగాడు దూరి బంపర్ లాటరీ కొట్టించాడు. నవ్వేసుకుంటున్నారు. ఇక గీత్ కాదా చెల్లె. ఆ పాటలు, ఆ స్టెప్పులు, పంతులంతో నేను వేయవలసింది. ఆ ఛాన్స్ నర్సుగాడు కొట్టించాడు. సిక్సర్ లేపుదామని బ్యాట్ ఎత్తేసాను, నర్సుగాడు క్యాష్ పట్టించాడు. అయ్యగారు,
పిచ్చోడి చేతిలో బంతుంటే ఏమవుద్ది? మోకాళ్ళు పగిలి ఎల్బిడబ్ల్యూ అవుద్ది. అదే లారీ ఉంటే చంపులేసి అర్జెంట్ గా తప్పుకపోతే తవరు లేచిపోతా. ఒక క్షణంలో సాగు దూరం అయినరా బాబు. కాదండి, అబ్బా. చాలా దగ్గర అయ్యారు. ఒక్కసారి తమరు చెయ్యి ఎక్కడ ఉందో చూసుకోండి. పాము, పాము, పాములు, చేయలేరా, చేయలేరా. దాని నోట్లోకి కూడి తీసేయాలని ఆమె బాధపడుతున్నాడు బాబు. వస్తాను. అయ్యో, ఆ! అయ్యో, 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 పాము, పాము. నిన్నే ఆపు. లారీ నేను వస్తుంటే పెళ్లి వాళ్ళందరూ కారాలో పడిపోయారు. దిగు. లారీ లారీ ఇంకెప్పుడు లారీ నడపను లారీ. ఒట్టు లారీ, తప్పైపోయింది, తప్పైపోయింది లారీ. లారీ చంపేస్తా. నువ్వు చేసిన పనికి ఊళ్ళో ఎంతమంది ప్రాణాలు పోయిండేవి. మళ్ళీ కనిపించావా నరికేస్తాను.